నేర్చుకుందాం. ఒక చార్ట్లో క్యాండిల్ అనేది బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఆర్డర్స్ అనేవి ఎన్ని ప్లేస్ అవుతున్నాయి మనం ఎలా చెప్పగలమంటే బయ్యర్స్ డామినేషన్ ఉందా లేకపోతే సెల్లర్స్ డామినేషన్ ఉందా అనేది మనం ఒక క్యాండిల్ చూసి చెప్పచ్చు. ఓకే, చూడండి క్యాండిల్ ఉందా. సో ఇప్పుడు ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ జస్ట్ ఫుల్ ఈ క్యాండిల్ అనేది ఇది బాడీ అంటారు. చెప్తాను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది క్యాండిల్ యొక్క బాడీ. ఓకే, జస్ట్ ఇక్కడ ఉండేది క్యాండిల్ విక్, ఇది అప్పర్ విక్, క్యాండిల్ కింద ఉంటే లోయర్ విక్. సో ఇప్పుడు మనకి క్యాండిల్ అనేది విక్ అనేది చాలా చిన్నగా ఉంది, కానీ బాడీ మాత్రం చాలా ఫుల్, అంటే అసలు విక్ లేకుండా స్ట్రాంగ్గా ఉంది. బాడీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు మనం ఈ క్యాండిల్ వల్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే బయ్యర్స్ డామినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇలాంటి క్యాండిల్ చాలా స్మాల్ విక్, లేదంటే అసలు విక్కే లేకపోవచ్చు. ఫుల్ బాడీ ఉన్న క్యాండిల్ ఎట్లా ఫామ్ అయింది అంటే బయ్యర్స్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అలాగే సేమ్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ సెల్లర్స్ డామినేషన్ మనకి చూపిస్తుంది. ఇది కూడా చూడండి, విక్ చాలా చిన్నగా ఉంది, అప్పర్ విక్, లోయర్ విక్ చాలా చిన్నగా ఉంది, కానీ బాడీ మాత్రం ఫుల్. అంటే బాడీ అనేది సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఆ క్యాండిల్ యొక్క సైకాలజీ మనకు నేర్పిస్తుంది. ఎక్కడ చూడండి, మీకు క్యాండిల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఫుల్ బాడీతో ఉంది అంటే సెల్లర్స్ డామినేషన్ కూడా చాలా ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఒక క్యాండిల్ చూపిస్తా. ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది కదా, దీన్ని న్యూట్రల్ క్యాండిల్గా మనం తీసుకోవచ్చు. న్యూట్రల్ అంటే ఇప్పుడు ఒక చార్ట్లో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా బయ్యర్స్ ఎక్కువ ఉన్నారా అని మనం క్లారిటీగా చెప్పలేం. ఇక్కడ చూడండి, ఇది అప్పర్ విక్ ఉంది, లోయర్ విక్ ఉంది, కానీ మిడిల్లో బాడీ ఫామ్ అయ్యింది. సో ఇలాంటప్పుడు ఇది ఇండిసిషన్ క్యాండిల్. ఓకే, క్యాండిల్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మరి తర్వాత నెక్స్ట్ హ్యామర్ క్యాండిల్ అంటే ఏంటి, షూటింగ్ స్టార్ అంటే ఏంటి, తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్, బుల్లి సింగిల్ ఫింగర్, నేను అన్ని చెప్తాను, అన్ని క్యాండిల్ చెప్తాను. మీరు జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ క్యాండిల్, నెగిటివ్ క్యాండిల్, ఓకే, ఈ రెండు సైకాలజీ అర్థం చేసుకోండి. ఫుల్ బాడీ ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఎంటర్ అయ్యారు మార్కెట్లో. ఓకే, ఇక్కడ నుంచి చార్ట్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇలా రెడ్ క్యాండిల్ ఫుల్ బాడీతో ఒక ఫామ్ అయితే సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు, మార్కెట్ అనేది కిందకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మీరు ఇప్పుడు చూడండి, ఈ బయ్యింగ్ క్యాండిల్ పడింది కదా చార్ట్లో, ఈ బయ్యింగ్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్యాండిల్, తర్వాత చార్ట్ ఎలా వెళ్ళింది, ఇలా అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ ఉండడం వల్ల ఈ బయ్యింగ్ ప్రెజర్ అప్పుకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇలా చార్ట్ అనేది మనకు క్లియర్గా అర్థం